తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ మందుల సమేల్ మరియు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్లు గోడౌన్ల నిర్మాణాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గిడ్డంగుల సంస్థ అధికారులు సమేల్, సంజయ్లకు పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల గల సామర్థ్యం గల గోడౌన్లు ఉంటే ఇప్పుడు 21 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, అదేవిధంగా జగిత్యాల్లో అదనంగా గోడౌన్ నిర్మాణం సాగుతుందని, రాయకల్, సారంగాపూర్ మండలాల్లో గోడౌన్ నిర్మాణం పూర్తయినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్నదని గిడ్డంగుల సంస్థ చైర్మన్ సుమేల్ మాట్లాడుతూ జగిత్యాల్లో భారీ మేరతో విజయం సాధించిన సంజయ్ కుమార్ ఈ సందర్భంగా అభినందించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హమాలీ కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ సెక్రటరీ వైబజార్ తో పాటు రీజనల్ మేనేజర్ కృష్ణమాచారి, గోడౌన్ మేనేజర్ రాజ్యలక్ష్మి, డిఈ భూమేష్, మహేందర్ రెడ్డి, శ్రీహరి, మనోహర్, రాజు, రహీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తరఫున మా ఆనందం చైర్మన్ గారు లోకల్ ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు. రీజనల్ మేనేజర్ శ్రీ చారి గారిని అందరికి కూడా సుస్వాగతం, ఉదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ సంస్థ మా ఆనరేబుల్ చైర్మన్ గారు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ఎప్పుడైతే వచ్చారో 2 సంవత్సరాలు 3వ సంవత్సరం అడుగుపెట్టాం. ఈ సంస్థ అన్ని విధాలా బాగా అభివృద్ధి చెందింది. మాకు ఇవాళ మా టర్న్ ఓవర్ వచ్చి 25 లక్షల టన్నులు మూడు రీజియన్లు కలిపి. తర్వాత సార్ వచ్చిన తర్వాత బాగా అభివృద్ధికి కృషి చేస్తున్నారు బిజినెస్ కోసం. ఆ విధంగా జరుగుతుంది. తర్వాత మాకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కూడా వివిధ సందర్భాల్లో వారి దృష్టి కూడా తీసుకొచ్చాం. ఇక్కడ కూడా ఇంకా మనం డెవలప్ చేసుకొని ఇంకా ముందు పోవాల్సిన అవసరం ఉంది. మనం అనేక సమస్యలు ఉన్నాయి మనకు సంస్థలో. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి కుటుంబానికి ఆప్యాయత సన్నిహితుడు, ఈ జగిత్యాల ప్రజల ఆశాజ్యోతి. మొన్న 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఈ జగిత్యాలకి వన్నె తెచ్చిన గౌరవనీయుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను స్పెషల్గా ఈరోజు కానీ నేను గెలవాలని నేను తపన పడ్డాను, ఆశపడ్డాను. మరి ఆ గెలుపును గౌరవనీయులు ఎంపీ గారు, స్థానిక ఎంపీ గారు కవిత గారు తన చేతుల మీద వేసుకొని వారి సహకారంతో అదేవిధంగా వీరు సొంత నిర్ణయం తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మధ్యలో జీవిస్తూ ఓ ప్రజా డాక్టర్గా, ప్రజా వైద్యునిగా ఆ పేరు ప్రత్యేకతలు గాంచి అవకాశం కల్పించిన జగిత్యాల ప్రజానికానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 18 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఏఎంసీ గోడౌన్ కట్టుకోవడం జరిగింది. వాటి ద్వారా దాదాపు ఇప్పుడు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ మనం స్టాక్ చేయడం జరిగింది. 2018, 2019, 2017, 2018లో భారతదేశంలో నెంబర్ 1గా ఈ గోడౌన్ల సంస్థ, ఈ కార్పొరేషన్ నిలవగలిగిందండి. అది కేసీఆర్ గారు, ఆనాడున్న దీనికి సంబంధించిన మంత్రివర్యులు హరీష్ రావు గారు వారందరూ కూడా మరి ప్రోత్సాహం ఇచ్చి ఈ విధంగా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కవిత గారు ఈ రాష్ట్రంలో ఉండబడిన చాలా మంది ఉద్యోగకారులలో కూడా అందరు కూడా ఉన్నారు. ఏదో కవిత కేసీఆర్ బిడ్డే కాకుండా ఒక ఉద్యమకారురాలుగా తను చేసిన కృషిని కూడా మనము హర్షించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేటీఆర్ గారు 2004లో ఒకనాడు కాకతీయ రెడ్డి రాజుడు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు ఏతున్నాయో ఆ విధంగా ఈ చెరువు నిండినాడు, పంటలు పండినాడు. అందరూ కూడా సుఖ సంతలతో ఉండాల్సిన బాధ్యత, ధర్మం ఇవాళ ఈ రాష్ట్రానికి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆ ధర్మాన్ని నడిపేయడానికి ఒక ధర్మకర్తగా ఈ రాష్ట్రానికి ఆయన వెలుగొంతనని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఇక్కడ హమాలీలు ఉన్నారు. హమాలీలకు పిఎఫ్, ఈఎస్ఐ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా రాసినాం కనుక వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళకు కాంట్రాక్టర్లకు కూడా జీవో ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. అతి తొందరలో కూడా మీకు అన్ని విధాల ఈఎస్ఐ గారి పెన్షన్ కానీ ఇవ్వడానికి నేను ఇంకా 10 నెలల నుంచి టైం. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. నేను ఉన్నా లేకున్నా కూడా మీకోసం నేను అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఆశీర్వదించబడి ఈ జగిత్యాలను జయగంటలు మోగించు మంచి అభివృద్ధి పదవులు నడిపించాలని చెప్పి నీకు అవకాశం ఇచ్చే ప్రజానికానికి, నీకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారికి, నీ ఎంట ఉండి గెలిపించిన కవితమ్మ గారికి నిండు మనసుతో నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి మంత్రి ఉన్న సమయంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నియమించబడి జగిత్యాలకు రెండవసారి వచ్చిన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు వెంట ఒక తమ్ముని వలె సైనికుల వలె ఉన్న మందల సామెల్ గారికి అదేవిధంగా వేదిక పైన గిడ్డంగుల సంస్థ అధికారులు గిడ్డంగుల సంస్థలో పనిచేస్తున్న అధికారులకు దీంట్లో పనిచేస్తున్న మిగతా అందరికీ అదేవిధంగా కార్మికులు మీ భుజం మీద పోస్తేనే నడుము మీద పోసుకుంటేనే ఇవాళ ఈ సంస్థ నడుతుంది హమాలీలందరికీ పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ గిడ్డంగులు అంటే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి రోడ్డు మీద పోతూ ఉంటే ఎవరికైనా కనబడుతూ ఉంటాయి. మొన్న మధ్యలో కొత్త ఆఫీస్ అయింది కానీ అంతకుముందు చూస్తూ ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. మరి గౌరవనీయులు చెప్పినట్టు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పండిన పంటలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేక రైతులు ఎన్నోసార్లు పండిన పంటలు పెట్టే స్థలం లేక వర్షాకాలం నీళ్ళ పాలై 25-30 సంవత్సరాల ఎన్ని గోదాములు కట్టినరో అంతకంటే ఎక్కువ గోదాములు ఇవాళ ఏఎంసీ ద్వారా కానీ ఇవాళ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇవాళ కడతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో దాదాపు 4,000 మెట్రిక్ టన్ల సామర్థ్యం గల గోదామును ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా 5,000 మెట్రిక్ టన్ల సామర్థ్యం ఉన్న గోదామును మనం చలిగల్ మార్కెట్లో నిర్మించుకున్నాం. రాయకల్లో 3,000 మెట్రిక్ టన్ల గోదాం. నారంగాపూర్లో ఎన్నడూ ఒక్క లారీ పట్టే పరిస్థితి లేని కాడ 3,000 మెట్రిక్ టన్ల గోదాం. అంటే దాదాపుగా 11,000 మెట్రిక్ టన్ల గోదాం అంటే దాదాపుగా కొన్ని వేల లారీల ధాన్యం ఇలా నిల్వ చేసే పరిస్థితి వచ్చింది. దానివల్ల మరి ఇక్కడ స్థానికంగా హమాలీలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి పెరగాలి వాస్తవానికి. మరి ఎందుకో మరి అధికారులకు నేను చైర్మన్ గారి సమక్షంలో వినవిస్తున్నా. గతంలో కూడా చాలాసార్లు నా వద్దకు వచ్చారు. సరిపోయినంత పని మాకు దొరుకుతలేదు అనే భావన వాళ్ళకు ఉంది. మరి కాంట్రాక్టర్ భార్య గారు ఈరోజు కూడా చైర్మన్ గారు వచ్చినా రాలేదు. మరి ఇక్కడికి మేము కూడా వస్తామని తెలుసు. మరి అధికారులు మీరు చెప్పలేదా అని నిర్లక్ష్యం తెలుస్తలేదు. మరి ఆ కాంట్రాక్టర్కు చెప్పి హమాలీలకు పని కల్పించాల్సిన బాధ్యత మరి మీ అధికారుల మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తాను. 2 నెలలు 3 నెలలు చేయడం, సీజన్లో ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు బయట నుంచి తేవడం, దీనివల్ల మరి వాళ్ళకు నెలకు ఒక సామాన్యునికి మినిమం వేజెస్ ఎంత పడాలో అందులో చారణ కూడా వస్తలేమని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు మనం. రెండవది, ఈ వేర్ హౌసింగ్లోని ఏదైతే ధాన్యం నిల్వ చేయబడ్డదో వీటిని షిఫ్ట్ చేస్తలేరు, మళ్ళీ కొత్త ధాన్యం తెస్తలేరు, బయట నుంచి బయటకు చేస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి దానివల్ల కూడా ఇక్కడ వేర్ హౌసింగ్లో పనిచేసే ఈ హమాలీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ హమాలీలకు పని కల్పించాల్సిందిగా నేను అధికారులను కోరుతాను. అంతేగాని పక్కన పెట్టేసి ఇంకొకరిని పిలవడం, ఇక్కడ గోదాంలో సామాన్ ఇక్కడే ఉంటుంది, వాళ్ళు పని లేకుండా గేట్ కాడ కూర్చుంటారు, మనం ఎక్కడో బయట సామాను బయటనే కాంట్రాక్టర్ ద్వారా షిఫ్ట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు. దానిపైన తప్పకుండా దృష్టి పెట్టాలి. నా దృష్టికి ఇదివరకే వచ్చింది, కానీ నేను అనవసరంగా తొందరపడి మాట్లాడొద్దు. నేను చైర్మన్ గారి ద్వారానే నేను మాట్లాడతాను అనుకున్నా. అని ఇవాళ గౌరవ చైర్మన్ గారు ఇవాళ మళ్ళీ రావడం, ఇవాళ నిజంగా వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కూడా ఈ విషయాలు మీరు మాట్లాడితే